నేను అరుణానందగిరి. ఇక ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు చేయమని అంటే స్టార్ట్ చేసిన. అయితే ఇప్పుడు మనం దీనిలో వాడే పదార్థాలల్లో అన్నిట్లలో కూడా పల్లీలల్లో, నువ్వులల్లో, అవిసె గింజలల్లో అన్నిట్లలో కూడా న్యాచురల్గా ఆయిల్స్ ఉంటాయి కదా. అందుకని దీనిలో ఇంకా నెయ్యి ఎక్కువ వాడొద్దనే ఉద్దేశంతో నేను మామూలుగా బెల్లం పాకం బట్టి ఒక 2 స్పూన్ల నెయ్యితోటే మన డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నా. ఇక వాటర్ మిలన్ సీడ్స్ ఉన్నాయి, పంప్కిన్ సీడ్స్ ఉన్నాయి, దీనిలో ఫూల్ మక్కని, తర్వాత గసగసాలు, ఇక మొత్తం అన్ని బలమైనవి, కాజు, బాదం, కిస్మిస్, ఇక అన్నీ కూడా ఉన్నాయి. కార్న్ కూడా ఉన్నాయి, ఓట్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నీ దేనికి అది డ్రై రోస్ట్ చేసి పక్కకు పెట్టి అన్నీ మిక్సీ జార్లు వేసి ఒక్కసారి దింపాలి. అంటే చిన్న చిన్న ముక్కలు ఉండేటట్టుగా చేసి ఇక లడ్డు చేద్దామని అనుకుంటున్నా. ఫస్ట్ టైం చేస్తున్నా కానీ సూపర్ కుదిరింది, చాలా బాగుంది. ఇంకోటి రాగి పిండి కూడా ఉంది దీనిలో, అందుకని చాలా ఆరోగ్యకరమైనవి. మరి ఫస్ట్ టైం చేసినా కానీ సూపర్గా కుదిరింది. ఇప్పుడు చూద్దాం రండి. ఇంతకుముందు మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇట్లా పొడైంది. దీనిలో అయితే అవిసె గింజలు, నువ్వులు, పల్లీలు, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, తర్వాత పుచ్చగింజలు, ఇంకా అన్ని రకరకాల గింజలు వస్తున్నాయి కదా, ఇవి గుమ్మడి గింజలు, వాటర్ మిలన్ సీడ్స్, అవన్నీ. తర్వాత మన రాగి పౌడర్ కూడా ఉంది, రాగి పిండి పొడి. తర్వాత గసగసాలు కూడా ఉంది ఇందులో. ఇక్కడైతే ఇంట్లో కూడా అది దీనిలో ఫుల్ మక్కని, తర్వాత ఇక అన్ని రకాలు ఇంట్లో కూడా అన్నీ కలిసినాయి. మొత్తానికి ఇవన్నీ ఇట్లా అయింది. అయితే ఇది బెల్లం పొడి ఉన్న నెయ్యి కలిపి చేసుకోవచ్చు బాల్స్. కాకపోతే ఇక్కడ నేను బెల్లం కొంచెం పాకంలాగా వేసి ఇది వేస్తే నెయ్యి కొంచెం వేసుకున్నా నడుస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్నాయన్నీ కూడా చాలా బలమైన పదార్థాలు. మళ్ళీ ఇంట్లో ఎక్స్ట్రా నెయ్యి కూడా ఎక్కువ వేసుడద్దు అని నేనైతే అట్లా వేస్తున్నా. మరి కొంచెం చిన్న చిన్న పలుకుల్లాగా ఉండేటట్టే ఉన్నది, మొత్తం పిండిలాగా కాదు. అట్లా ఎంత మంచి స్మెల్ వస్తుందో, సూపర్ బలమైన ఆహారం. చూడండి, బెల్లం పొడి వేసినాం. ఇంతకుముందు మనం చూసినాం కదా, బెల్లం పొడి వేసిన తర్వాత ఇన్ని వాటర్ వేసిన, పాకం వచ్చిన తర్వాత ఈ పొడులన్నీ అందులో వేసి మరి నెయ్యి కూడా ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి అప్పుడు నేను బాల్స్ వేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే దీనిలో బాగా నెయ్యి వేసుకొని బెల్లం పొడేసి బాల్స్ వేసుకోవచ్చు. కానీ నెయ్యి ఎక్కువ వద్దు అనే ఉద్దేశంతో నేనైతే బెల్లం పాకం తయారు చేస్తున్నా. మరి పాకం అయిన తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవచ్చు అంతే. ఇట్లనే అయితే ఒక 100 గ్రాముల నెయ్యి అయినా సరిపోదు అంత. అందుకని ఇట్లా చేస్తున్నా. మరి చూద్దాం, నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా కదా, ఎట్లా ఉంటాయి అనేది తెలుస్తుంది. చూడండి, పాకం అంటే బాగా ముద్దలాగా రావద్దు, మరి గట్టిగా అవుతాయి. అందుకని లైట్గా కొంచెం ఇట్లా వేస్తే అవుతుంది, దగ్గరికి వస్తుంది అనుకుంటే ఇక బాల్స్ వేసినా వస్తుందని అర్థం. ఇక వస్తుంది దగ్గరికి, ఇట్లా దగ్గరికి వస్తే ఇక మనం బాల్స్ వేసుకోవచ్చు. బంద్ చేద్దాం. ఇంట్లో పొడి అంతా వేస్తా, వేసిన తర్వాత పైన నుండి నెయ్యి కూడా వేస్తా. ఇప్పుడు ఇట్లా నెయ్యి వేసుకొని కలిపి బాల్స్ వేద్దాం. ఇట్లా నెయ్యి వేసి పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను 2 స్పూన్లు వేసిన కదా నెయ్యి, మీరు కావాలంటే చాలా వేసుకోవచ్చు. ఇక నేను ఎక్కువ వేయొద్దని వేస్తలేను కాబట్టి. బాల్స్ వేసుడైతే కష్టమే, ఎందుకంటే ఎండాకాలం కదా, ఇక చేతులు అమ్మో. ఇక చూడండి, బాల్స్ వేసుడైతే కొంచెం కష్టమే. చల్లారితేనేమో రావు, కొంచెం కష్టమైన పనే. బాగా వేడిగా ఉంది. ఇక చూడండి, డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాక్స్లో పెట్టుకోవచ్చు. ఇక వారం రోజులైనా ఉంటాయి. అయితే ఇంకా ఎక్కువ నెయ్యి వేసినామంటే మంచిగా ఉంటుంది. కాకపోతే నెయ్యి ఎక్కువ వాడద్దని నేను 2 స్పూన్లు వేసిన అట్లా. మొత్తానికి ఇంట్లో అయితే అవిసె గింజలు, నువ్వులు, పల్లీలు,
తర్వాత పుచ్చగింజలు, వాటర్ మిలన్ అన్న అదొకటే కదా, గుమ్మడి గింజలు, తర్వాత ఓట్స్, తర్వాత కార్న్ ఫ్లేక్స్, తర్వాత అది కిస్మిస్, బాదాం అవన్నీ కూడా, తర్వాత గసగసాలు, ఇంకా కొన్ని నేను మర్చిపోయినచ్చు. మొత్తానికి అన్నీ ఉన్నాయి, రాగి పిండితో సహా అన్నీ ఉన్నాయి. అన్నిటినీ డ్రై రోస్ట్ చేసుకున్నాం, తర్వాత మిక్సీలో వేసినాం. ఇక పొడి అయిన తర్వాత బెల్లం పాకం పెట్టినాం. దాంట్లో లాస్ట్కు పాకం తయారైన తర్వాత ఈ పౌడర్ వేసి నెయ్యి వేసి బాల్స్ వేసినాం, అంతే. సింపుల్. టేస్ట్ అయితే మంచిగా ఉన్నాయి, కలర్ మాత్రం మంచిగా ఉండేవి. ఎందుకంటే ఇలా అవిసె గింజలు ఉన్నది, తర్వాత రాగి పిండి ఉంది కాబట్టి కలర్ ఇట్లా ఉంటుంది. మనకు కావాల్సింది ఆరోగ్యం కాబట్టి ఇది ఒక్కటి తింటే చాలు. ఎన్ని బలమైన వస్తువులు ఉన్నాయి ఇలా. ఈరోజైతే మరి ఇట్లా చేసిన నేను. ఇక ఇవి బాక్స్లో పెడదాం.